ఇప్పుడు ప్రతి ఎరువుల విలువ పెరిగింది కానీ చాలా మంది రైతులు తెలియకుండానే ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. డిఏపి, యూరియా, పొటాష్ తో వేసే కొన్ని ఎరువుల కాంబినేషన్స్ వల్ల మొక్కలకు పోషకాలు సరిగ్గా అందకపోవడమే కాకుండా మీ డబ్బు కూడా వృధా అయిపోతుంది. అందుకే ఎరువులు వేసే ప్రతి రైతు తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో చెప్పబోతుంది. అయితే ఏ ఎరువులు కలిపి వేయాలి, ఏ ఎరువులు అసలు కలపకూడదు, ఇంకా దాని వెనుక ఉన్న సైంటిఫిక్ కారణం ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం రైతులారా, కాత్యాయని తెలుగు యూట్యూబ్ ఛానల్ కు మీకు స్వాగతం. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అందరికంటే ముందు ఈ వీడియో మీకు చేరాలనుకుంటే బెల్ ఐకాన్ ని ఇప్పుడే ప్రెస్ చేయండి. రైతులారా, చాలా మంది చేసే ఒక పెద్ద తప్పు ఏంటంటే డిఏపితో పాటు యూరియాని కలిసి బేసల్ డోస్ గా వేయడం. వరి నాటే సమయంలో లేదా విత్తే సమయంలో మొక్కకు ఎక్కువ అవసరమైనది ఫాస్ఫరస్. ఎందుకంటే అది వేర్లు బలంగా ఏర్పడేందుకు, ఇంకా మొక్క త్వరగా స్థిరపడేందుకు ఫాస్ఫరస్ అనేది ఎక్కువ సహాయపడుతుంది. ఈ అవసరాన్ని డిఏపి చాలా బాగా తీరుస్తుంది. డిఏపిలో ఇప్పటికే సుమారు 18% నైట్రోజన్ ఉంటుంది. ఇంకా అదనంగా యూరియా కూడా డిఏపితో పాటు కలిసి వేస్తే ఆ దశలో నైట్రోజన్ అవసరం అంత ఉండకపోవడం వల్ల మొత్తం నైట్రోజన్ లో కొంత భాగం గాలిలోకి అమోనియా రూపంలో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది, లేదా నీటితో కలిసి వేరే చోటికి వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో రైతుల ఖర్చు పెరుగుతుంది కానీ మొక్కకు పూర్తి ప్రయోజనం అందదు. అందుకే మొత్తం యూరియాని బేసల్ డోస్ లో ఒకేసారి వేయకుండా పంట ఎదుగుదల దశకు అనుకూలంగా విడతల వారీగా డ్రాప్ డ్రెస్సింగ్ రూపంలో వేయండి. ఇలా చేస్తే నైట్రోజన్ వినియోగ సామర్థ్యం పెరిగి పంట ఆరోగ్యంగా ఉంటుంది. అయితే రైతులారా, డిఏపితో పాటు ఏ ఎరువును కలిపి వేయొచ్చు అంటే అది పొటాష్ ఇంకా డిఏపి అనేటివి ఒకదానికొకటి హాని కలిగించవు. ఈ రెండు అనేటివి నేలలో ఎక్కువ కదలని నాన్ మొబైల్ పోషకాలు. అందుకే వేర్ల దగ్గర ఒకేసారి బేసల్ డోస్ గా వేసే మొక్క అనేది పోషకాలను ఎక్కువ గ్రహించగలుగుతుంది. డిఏపిలోని ఫాస్ఫరస్ వేర్లను బలంగా అభివృద్ధి చేస్తే పొటాష్ మొక్కకు రోగ నిరోధక శక్తిని పెంచి ఒత్తిడికి తట్టుకునే శక్తిని ఇస్తుంది. అందుకే డిఏపి మరియు పొటాష్ ను బేసల్ డోస్ గా ఒకేసారి ఇవ్వడం మంచి పద్ధతి. ఇప్పుడు రైతులారా, రెండు పెద్ద తప్పు గురించి తెలుసుకుందాం. చాలా మంది రైతులు ఏం చేస్తారు అంటే డిఏపి ఒకవేళ దొరకకపోతే లేదా దాని ధర ఎక్కువ ఉన్నప్పుడు యూరియాతో పాటు ఎస్ఎస్పి ని కలిపి వేసిస్తారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఎస్ఎస్పి మరియు యూరియా అనేటివి రెండు హైగ్రోస్కోపిక్ ఎరువులు. అంటే గాలిలో ఉన్న తేమను చాలా త్వరగా పీల్చుకుంటాయి. ఈ ఎరువులను ఇంట్లో కలిపినప్పుడు సహజంగానే కనిపిస్తుంది, కానీ పొలానికి తీసుకెళ్లినప్పుడు ఎరువుల గింజలు ఒక్కదానికొకటి అంటుకొని పెద్ద పెద్ద ముద్దలాగా మారిపోతాయి. అందుకే రైతులరా, ముందుగా ఎస్ఎస్పి వేయండి, ఆ తర్వాత కొన్ని రోజులకు యూరియా వేయండి. అలాగే చెరుకు పంట వేసే రైతులు యూరియాతో పాటు మాగ్నీషియం సల్ఫేట్ అనేది రెండు కలిపి వేయకండి. ఇప్పుడు రైతులరా, కాల్షియం మరియు మాగ్నీషియం గురించి ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. కాల్షియం నైట్రేట్ మరియు మాగ్నీషియం సల్ఫేట్ ని కూడా ఒకేసారి కలిపి వేయకూడదు. శాస్త్రీయంగా చూసే ఈ రెండింటిని కలిపితే జిప్సం తయారవుతుంది. అప్పుడు కాల్షియం సరిగ్గా అందదు, ఇంకా మాగ్నీషియం కూడా సరిగ్గా అందదు. అలాగే కాల్షియం అయాన్ పెద్దగా ఉండడం వల్ల అప్పుడు మాగ్నీషియం అనేది వేర్ల లోపల వెళ్లకుండా ఆపుతుంది. అందుకే రైతులారా, ముందుగా కాల్షియం ఇవ్వండి, దాదాపు 15 రోజుల తర్వాత మాగ్నీషియం ఇవ్వండి. అయితే రైతులారా, ఇప్పుడు చాలా మంది అడిగే ఒక ముఖ్యమైన ప్రశ్న గురించి చూద్దాం. డిఏపితో పాటు జింక్ కలిపి వేయవచ్చా? మార్కెట్ లో చాలా మంది వ్యాపారులు అవును కలిపేయండి, ఏం కాదని అంటారు. ఎందుకంటే డిఏపి లోని ఫాస్ఫేట్ జింక్ తో కలిస్తే జింక్ ఫాస్ఫేట్ తయారవుతుంది. దాంతో మొక్కకు ఫాస్ఫరస్ కూడా అందదు, జింక్ కూడా అందదు. అందుకే రైతులారా, దీనికి ఒక మంచి పరిష్కారం ఉంది. అయితే సాధారణ జింక్ బదులుగా చిలేటెడ్ జింక్ ఈడిటి అని ఉపయోగించండి. దీనిపై ఉండే ఒక ప్రత్యేక కోటింగ్ వల్ల ఇది ఫాస్ఫేట్ తో కెమికల్ రియాక్షన్ అనేది చేయదు. అందుకే దీనిని డిఏపి తో కలిపి వేయొచ్చు. చివరిగా రైతులారా, ఇంకో తప్పు గురించి కూడా తెలుసుకుందాం. కొంతమంది రైతులు మురేట్ ఆఫ్ పొటాష్ లో సల్ఫ్యూరిక్ యాసిడ్ కలిపితే పొటాషియం సల్ఫేట్ తయారవుతుందని అనుకుంటారు, కానీ ఇది చాలా ప్రమాదకరమైన పని. దీనికి ఫ్యాక్టరీ స్థాయిలో ప్రత్యేక రియాక్టర్లు, నియంత్రిత టెంపరేచర్, నియంత్రిత ప్రెషర్ అనేటివి అవసరం. ఇంట్లో లేదా పొలంలో ఇలా ప్రయత్నిస్తే తీవ్రమైన ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులారా, ఇలాంటి ప్రమాదకరమైన ప్రయోగాలు ఎప్పుడు చేయకండి. రైతులారా, ఈ వీడియోలో చెప్పిన విధంగా ఎరువులను సరైన కాంబినేషన్ లో ఉపయోగిస్తే ఎరువుల వృధా తగ్గుతుంది, ఇంకా మొక్కలు పోషకాలను బాగా తీసుకుంటుంది. అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ మిత్రులకు షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఈ వీడియోకు సంబంధించిన ఏదైనా ప్రశ్న ఉంటే కమెంట్ లో తప్పకుండా తెలియజేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ధన్యవాదాలు.